మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దయింది. బీజేపీ అభ్యర్థి మహదేవ్ మృతితో ఎస్ఈసీ ఎన్నిక రద్దు చేసింది. ప్రత్యర్థుల వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి వేధించారని ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్ఈసీ మక్తల్లోని 6వ వార్డులో ఎన్నికలను రద్దు చేసింది. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నిక రద్దయింది. బీజేపీ అభ్యర్థి మహదేవ్ మృతితో ఎస్ఈసీ ఎన్నికను రద్దు చేసింది. ప్రత్యర్థుల వేధింపులే మహదేవప్ప ఆత్మహత్యకు కారణమని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. నామినేషన్ వేసిన నాటి నుండి వేధించారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో ఎస్ఈసీ మక్తల్లోని 6వ వార్డులో ఎన్నికలను రద్దు చేసింది. ఇటు మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎన్నికైతే రద్దయింది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, రైట్ శాలిని, నారాయణపేట జిల్లా మక్తల్లో పరిస్థితి ఒక్కసారిగా రాజకీయ ఉద్రిక్తతలకు కేంద్రంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే 6వ వార్డుకు సంబంధించి కూడా పూర్తిగా ఎన్నిక అనేది రద్దయిందని కూడా చెప్పుకోవచ్చు. అయితే మొత్తానికైతే మక్తల్ మున్సిపాలిటీలో బీజేపీ 6వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గిరిజన బిడ్డ ఎరుకల మహాదేవప్ప అయితే ఈ మృతి ఘటనపై అయితే ఇప్పుడు తీవ్రమైన ఆరోపణలు ప్రతారోపణలు అయితే వినిపిస్తున్నాయి. ఇది కేవలం ఆత్మహత్య ఘటన కాకుండా వేధింపుల ఫలితమేనని బీజేపీ నేతలు ఇప్పటికే బలంగా వాదిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ రోజు తెల్లవారుజామున ఎవరైతే ఎరుకలి మహాదేవప్ప ఉన్నారో ఆయన తన నివాసంలో తెల్లవారుజామున ఉరివేసుకుని మృతి చెందినట్టుగా కూడా పూర్తిగా వెలుగులోకి రావడంతో మక్తల్లో ఒక్కసారిగా కూడా తీవ్ర ఉద్రేకిత వాతావరణం కూడా నెలకొంది. ఎన్నికలకు ముందు రోజే ఈ ఘటన జరగడం రాజకీయంగా పెద్ద దుమారాన్ని రేపుతుందని చెప్పుకోవచ్చు. మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు ఎస్టీలకు రిజర్వ్ కావడంతో అదే కుటుంబానికి సంబంధించిన ఈ మహాదేవప్ప కుటుంబానికి సంబంధించిన ముగ్గురు అన్నదమ్ములే రాజకీయాల్లో బరిలోకి దిగారు. ఎస్టీ వార్డు కాబట్టి ముగ్గురు అన్నదమ్ములకే ఛాన్స్ ఉండడంతో బీజేపీ నుంచేమో మహాదేవప్ప, తర్వాత కాంగ్రెస్ నుంచేమో ఆయన అన్న బరిలో ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పూర్తిగా తన తమ్ముడు పోటీ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తన తమ్ముడు మాత్రం బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన నేపథ్యంలో నామినేషన్ ను కూడా ఉపసంహరణ చేసుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా అన్నా తమ్ముళ్ల మధ్యలోనే పోటీ అయితే కొనసాగింది. ఈ క్రమంలో పూర్తిగా ప్రచారం తీవ్ర స్థాయికి చేరింది. అవతలి పార్టీ వాళ్ళ బెదిరింపుల కారణంగానే మాఫియా తరహా రాజకీయ ఒత్తిళ్లే కారణంగానే ఇటు మహాదేవప్ప చనిపోయాడంటూ కూడా ఇప్పటికే మక్తల్లో బీజేపీ నాయకులంతా ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మహాదేవప్ప తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యారని కూడా బీజేపీ వర్గాలు చెప్పుకొస్తున్నాయి. ఈ సంఘటనపై ఇప్పటికే ఇటు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు కూడా స్పందించారు. ఆయన హైదరాబాద్ నుంచి దాదాపు మక్తల్ కి అయితే బయలుదేరినట్టుగా కూడా తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో మక్తల్ కు చేరుకునే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా మహబూబ్ నగర్ ఎంపీ డీకే అర్ణ కూడా ఇప్పటికే మక్తల్ కు వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ఎవరైతే మహాదేవప్ప చావుకు కారణమయ్యారో వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలంటూ కూడా ఇప్పటికే బీజేపీ పార్టీ అంతా కూడా డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే బీజేపీ పార్టీ డీజీపీ ఆఫీస్ ను ముట్టడించాలంటూ కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో డీజీపీ ఆఫీస్ ముట్టడికి కూడా చాలా మంది కార్యకర్తలు అక్కడికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే కూడా స్థానికంగా సాగుతున్న మాఫియా బెదిరింపులే కారణం అంటూ బీజేపీ నాయకులంతా కూడా ఆరోపణలు చేస్తున్నారు. ప్రత్యర్థులు ఎవరైతున్నారో వాళ్ళ వేధింపులు తట్టుకోలేకనే మహాదేవప్ప ఈ దారుణ నిర్ణయం తీసుకున్నారంటూ కూడా బీజేపీ నేతలు బలంగా వాదిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా దీనికి సంబంధించి ఇప్పటికే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మహాదేవప్పది ఆత్మహత్య కాదు, ఇదంతా ఆయన వేధింపుల కారణంగానే హత్య చేసుకున్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓటమి భయంతోనే కాంగ్రెస్ బెదిరింపులకు పాల్పడుతుందంటూ కూడా ఆరోపించారు. మొత్తానికైతే కూడా ఇటు రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు, తర్వాత కేంద్ర సహాయ శాఖ మంత్రి ఎవరైతే బండి సంజయ్ ఉన్నారో ఇప్పటికే కూడా ఈ కాంగ్రెస్ కు సంబంధించి కూడా అరాచక పాలన నడుస్తుంది, రాచరిక పాలన లాగానే నడుస్తుంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ ఉండే ఇప్పుడు మళ్ళీ అదే పాలన కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తుంది. గెలుస్తారనే ఓర్వలేకని ఇదంతా కూడా అక్కడ ఉన్న మంత్రి వాకిటిశ్రీ కాన్స్టిట్యున్సీ అది, అక్కడ వాకిటిశ్రీ తన అనుచరులతోనే ఇలా వేధింపులు చేయించారంటూ కూడా ఇప్పటికే బీజేపీ నాయకులంతా కూడా వాదిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరికొద్దిసేపట్లో ఇప్పటికే రాష్ట్ర ఎవరైతే రామచంద్రరావు ఉన్నారో ఆయన చేరుకుంటారు. దాని తర్వాత ఇప్పటికే
ఇప్పటికే ఎంపీ డీకే అరుణ కూడా అక్కడికి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తానికి అయితే కూడా అక్కడ పరిస్థితి మాత్రం ఉద్రిక్తత నెలకొంది. దీనికి సంబంధించి పోలీసులు కూడా కేసు నమోదు చేసుకుని ఎవరైతే ఆయన మహదేవప్ప డెడ్ బాడీ ఉందో ఆయన పోస్ట్ మార్టం తర్వాత పూర్తి విచారణ జరుపుతామంటూ కూడా వాళ్ళు చెప్పుకొస్తున్న పరిస్థితి కూడా కనిపించాలి. ఇప్పటికే 6వ వార్డుకు సంబంధించి కూడా ఎస్సీసీ ఇప్పటికే అక్కడ 6వ వార్డుకు సంబంధించి ఎన్నికలను కూడా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది శాలిని. రైట్, థ్యాంక్ యూ సాగర్.